నెక్స్ట్ వ్యతిరేకించింది 22 మందే. బల పరీక్షలో సీఎం విజయ్ ఘన విజయం. విశ్వాస తీర్మానానికి 144 మంది మద్దతు ఇచ్చిరట. నిలువునా చీలిపోయిన అన్నాడీఎంకే వేలుమణి నేతృత్వంలో 25 మంది వేరుకుంపటి పెట్టిరట. వీరంతా ప్రభుత్వానికి అనుకూలంగా ఓట్లేసిరు. మొత్తం 47 మంది వాళ్ళు గెలిచింది. అందులో 25 మంది ఇటొచ్చిరు. అసెంబ్లీ నుంచి డిఎంకే డిఎండికే వాకౌట్ చేసింది. ఓటింగ్కు ఎండిఎంకే సభ్యులు కూడా దూరంగా ఉన్నారు. పిఎంకే బీజేపీ ఎమ్మెల్యేలు తటస్థంగా ఉన్నారు. సో దీంతో బంపర్ మెజార్టీతో విజయ్ ముఖ్యమంత్రి అయిండు. మెజార్టీ నిరూపించుకున్నాడు. రాబోయే 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి. ఇక ఈ మధ్యకాలంలో ఏమైనా అటు ఇటు అయ్యే అవకాశం ఉందా అంటే ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు 120 మంది ఉన్నారు. మళ్ళీ అవతల నుంచి అన్నాడీఎంకే నుంచి అది ఒక వర్గం చీలిపోయి ఇటు 25 మంది యాడ్ అయ్యారు. సో ఆల్మోస్ట్ మొత్తం మెజారిటీ అంతా 144కు చేరుకున్నది. మ్యాజిక్ ఫిగర్ 118. మరి ఇంత మెజారిటీ ఉన్న తర్వాత సైలెంట్గా పని చేసుకుంటూ వెళ్ళినా కూడా ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండగలుగుతారన్నది అర్థమవుతున్నది. అన్నాడీఎంకేలో ఈపీఎస్ వర్సెస్ షణ్ముగం. అన్నాడీఎంకేలో ముసలం ఎడప్పాడితో 22 మంది, షణ్ముగం వైపు 25 మంది. టీవీకే ప్రభుత్వంలో చేరేందుకే తప్పుడు ఆరోపణలు. పార్టీ ఓటమికి కారణం ఎడప్పాడే. మా పైన వేటు చెల్లదు. సీఎం విజయ్ ఓఎస్డీగా జ్యోతిష్కును నియామకం రద్దు చేసిరట. మరి ఎవరో ఆ జ్యోతిష్కును పెట్టిరట. సో ఆయన నియామకాన్ని రద్దు చేసిరట. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తొలి పరీక్ష నెగ్గారు. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఆదేశాలతో శాసనసభలో బలాన్ని నిరూపించుకున్నారు. 22 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారు. బుధవారం విశ్వాస తీర్మానంపై విజయ్ సర్కార్కు 144 మంది మద్దతు ఇచ్చారు. సో 22 మంది ఎవరంటే ఆ ఏఐడిఎంకే వాళ్ళు. సో మిగతా 25 మంది ఆయనకు సపోర్ట్ చేసినారు. ఇక డిఎంకే మిగతా పార్టీలన్నీ ఆల్మోస్ట్ వాకౌట్ చేసేసినాయి. ఇలా లేవు పార్టీలు, ఆ సభలో కూర్చోలే. బీజేపీ ఎమ్మెల్యే ఒకడే ఉన్నాడు. పిఎంకే ఒకరున్నారు. పిఎంకే 4 ఉన్నారు. ఈ 4 పిఎంకే ఒక బీజేపీ వాళ్ళు మాత్రం సైలెంట్గా కూర్చున్నారు. ఎవరికి మద్దతు ఇవ్వలే. మద్దతు ఇవ్వడం కానీ వ్యతిరేకించడం కానీ తటస్థంగా ఉన్నారు. 59 మంది సభ్యులున్న ప్రధాన ప్రతిపక్షం డిఎంకే, ఒక ఎమ్మెల్యే ఉన్న డిఎండికే ఓటింగ్లో పాల్గొనకుండా వాకౌట్ చేసినాయి. మరో ప్రధాన పార్టీ అయిన అన్నాడీఎంకే 2 వర్గాలుగా చీలిపోయి మాజీ మంత్రి వేలుమణి సారథ్యంలో 25 మంది ఎమ్మెల్యేలు విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో 234 స్థానాలకు గాను విజయ్ సారథ్యంలోని టీవీకే 108 సీట్లు, డిఎంకే 59, అన్నాడీఎంకే 47, కాంగ్రెస్ 5, పిఎంకే 4, సిపిఐ, సిపిఎం, వీసీకే, ఐయుఎంఎల్ 2 చొప్పున అండ్ డిఎండికే, ఏఎంఎంకే చెరో చోట గెలుపొందారు. 2 చోట్ల విజయం సాధించిన విజయ్ తిరుచి తూర్పు నియోజకవర్గానికి రాజీనామా చేసిండు. ఒకే ఒక్క ఓటుతో గెలిచిన తిరుపత్తూరు టీవీకే ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతి మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో ఓటింగ్కు దూరంగా ఉన్నారు. దీంతో టీవీకి ఎమ్మెల్యేల సంఖ్య 106కు తగ్గింది. అయితే బల పరీక్షలో కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, వీసీకే, ఐయుఎంఎల్, ఏఎంఎంకే సభ్యులు, అన్నాడీఎంకేకు చెందిన 25 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి అండగా నిలిచారు. ఎండిఎంకేకు చెందిన 2 ఎమ్మెల్యేలు ఓటింగ్కు గైర్హాజరయ్యారు. సో మరి ఇప్పుడు వీళ్ళ మీద వేటు పడుతుందా, అవకాశాలు ఏంటంటే ఇప్పుడు మళ్ళీ అదొక లొల్లున్నది. 22 మంది అటున్నారు, 25 మంది ఇటున్నారు. 2/3 అంటే ఆల్మోస్ట్ 30కి పైన మొత్తం చీలిపోయి ఇందులోకి వస్తే పార్టీ విలీనం అనొచ్చు. అంటే పార్టీ శాసనసభాపక్షం విలీనం అనొచ్చు. కానీ ఇంకా మ్యాజిక్ ఫిగర్ చేరుకోలే. మరి చేరుకునే లోపు వీళ్ళు ఆల్రెడీ కంప్లైంట్ చేస్తారు. వాళ్ళ మీద వేట్ ఏమంటారు, అనర్హత పిటిషన్, మళ్ళీ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. కథ అంతా నడుస్తుంది. ఇక్కడ మన దగ్గర ఎట్లా నడుస్తుందో ఆడ కూడా అట్లనే నడుస్తుంది. ఇప్పుడు ఇది ప్రజల్లో కూడా కొంత వ్యతిరేకతని తీసుకురాలే. ఎందుకంటే ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళడం తప్పు కదా. కాకపోతే ఏమైంది, విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు కాకుండా విశ్వ ప్రయత్నం చేసినారు. అటు అన్నాడీఎంకే, డిఎంకే వీళ్ళందరూ వాళ్ళిద్దరు గెలవడానికి కూడా ఒక టైంలో ప్రయత్నం చేసినారు. దాదాపు 5-6 రోజులు ప్రమాణ స్వీకారం జరగకుండా ఆయన ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేశారు. అక్కడ వర్కౌట్ కాకపోవడంతో ఒక్కరిద్దరు ఎమ్మెల్యేలు అటు కనుక మెజారిటీ ఉండి ఉంటే, ఈయనకి ఇంకా తగ్గి ఉంటే ఈక్వేషన్ వేరే ఉండేది. సో మళ్ళీ ఆయన అంతా ఇది చేసినప్పుడు అవతల నుంచి ఇతలకు తీసుకుంటే తప్పేందనే ఒక చర్చ ఆ రాష్ట్రంలో స్టార్ట్ అయింది.